రాష్ట్రంలో కూటమి సర్కార్ తీరుతో పండుటాకులకు కష్టాలొచ్చి పడ్డాయి. కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు ఏరివేస్తుండటంతో ఏపీ వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2019 ఎన్నికల ముందు నాటికి 66.34 లక్షలు ఉన్న పెన్షన్లు 2025 ఆగస్టు వచ్చేసరికి 62.19 లక్షలకు తగ్గిపోయాయి. గడిచిన 10 ఏళ్లుగా పెన్షన్లు తీసుకుంటున్న దివ్యాంగులకు సైతం అనర్హులంటూ తాకీదులు ఇవ్వడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అవ్వతాతలు అందుకుంటున్న పింఛన్లు ఎడాపెడా కత్తిరిస్తున్న చంద్రబాబు సర్కారు అనైతికంగా వ్యవహరించేందుకు వెనకాడటం లేదు. కొత్తవి ఇవ్వకపోగా ఉన్నవాటినే ఏరిపారేస్తోంది. కనీసం దివ్యాంగుల పట్ల కూడా దయ చూపడం లేదు. గత ప్రభుత్వ హయాంలో 66.34 లక్షల మందికి పైగా పింఛన్లు ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దే పారదర్శకంగా వాలంటీర్ల ద్వారా అందించగా టీడీపీ కూటమి సర్కార్ వీటిని 62.19 లక్షలకే పరిమితం చేసింది. ఏడాదిలో ఏకంగా దాదాపు 4.5 లక్షల పింఛన్లను ఎగరగొట్టింది. పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రధానంగా దివ్యాంగులను టార్గెట్ చేసుకుని ఎడాపెడా కోతలు పెడుతోంది. మళ్లీ సదరం సర్టిఫికెట్లు తేవాలంటూ వైద్య పరీక్షలు, వైకల్య శాతం కుదింపుతో ముప్పు తిప్పలు పెడుతోంది. 40% కంటే తక్కువగా వైకల్యం ఉందని, పింఛన్కు అనర్హులంటూ ప్రతి జిల్లాల్లో వేల సంఖ్యలో లబ్ధిదారులకు నోటీసులు జారీ అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా నెల అందే పింఛన్నే నమ్ముకుని బతుకుతున్న దివ్యాంగులను చంద్రబాబు సర్కార్ నిర్దయగా రోడ్డుకి ఇచ్చేసింది. ఇన్నాళ్లు నిబ్బరంగా తీసుకుంటున్న పింఛన్కు ఇకపై మీరు అనర్హులంటూ గత వారం 10 రోజులుగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న నోటీసులతో పింఛన్దారులు కకావికలమవుతున్నారు. నిశ్చేష్టులై ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. ఆవేదనతో తల్లడిల్లి ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు సర్కారు మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని పెన్షన్లు కోల్పోతున్న దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారు. తమ వైకల్యాన్ని నిర్ధారిస్తూ గతంలో వైద్యులే ధృవీకరించి సర్టిఫికెట్లు జారీ చేస్తే ఇప్పుడీ కోతలు ఏమిటని ఆక్రోశిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మందికి పైనే తాజాగా పింఛన్ నోటీసులు జారీ అయ్యాయని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. దివ్యాంగ సర్టిఫికెట్ కలిగి ఉండి గత 10 ఏళ్లకు పైగా పింఛన్లను పొందుతున్న వారికి తాజా పరీక్షల్లో అనర్హులంటూ నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వినికిడి లోపం ఉన్న వారికి సైతం వైకల్యం లేదని అనర్హత పేరుతో నోటీసులు జారీ కావడంపై నివ్వెరపోతున్నారు. నోటీసులు అందుకున్న పింఛన్దారులు అభ్యంతరాలు తెలియజేసే ప్రక్రియను అత్యంత క్లిష్టతరంగా మార్చారు. దివ్యాంగ శాతంపై అభ్యంతరం ఉన్నవారు కొత్త సదరం సర్టిఫికెట్లను సంబంధిత ఏరియా వైద్యశాల నుంచి లేదంటే గ్రామ, వార్డు సచివాలయం నుంచి పొంది ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ఎంపీడీఓ తిరిగి వైద్య పరీక్షలకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అనంతరం నిర్ణీత తేదీల్లో మళ్లీ వైద్య పరీక్షలకు హాజరవ్వాలి. ఎంపీడీఓ నిర్దేశించిన తేదీన ఆయన సూచించిన ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. శరీర అవయవాలు అన్ని బాగున్న వ్యక్తులకే ఇన్నిసార్లు తిరగాలంటే ఇబ్బంది. అలాంటిది దివ్యాంగులు రోజులు, నెలల తరబడి మండలాఫీసులు, ప్రభుత్వ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పింఛన్ నిలిపివేస్తున్నట్లు ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు నోటీసులందాయి. నోటీసు అందుకున్న వారు తమ అర్హతను నిరూపించుకుని పింఛన్ కాపాడుకునేందుకు ప్రభుత్వం కనీసం 15 రోజుల గడువు ఇవ్వకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.